ఓకే అండి. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ ఆ, మార్నింగ్. ఉమ్, ఇది టీసీఎం చాప్టర్ 29 అండి. టీసీఎం 1 ట్రీట్మెంట్ ఆఫ్ విండ్ స్ట్రోక్. అది నాకు షేర్ చేసేటప్పుడు ఆ స్క్రీన్స్ రావట్లేదు. ఆ ఫోల్డర్కి వెళ్ళట్లేదు నాది. బుక్స్ ఉంటే బుక్స్ తీయండి, లేదంటే జస్ట్ వినండి. ఓకే పేజ్ ఓకే. పేజ్ నెంబర్ 111. విండ్ స్ట్రోక్ అండి. యాక్చువల్గా మ్, మనకి టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉన్నాయి. మనకి నార్మల్గా మనకి హార్ట్ స్ట్రోక్ ఒకటే మనకి తెలుస్తుంది. హార్ట్ స్ట్రోక్ ఒకటే మనం పద్దాకలా చెప్తాం, బట్ మనకి అన్ని ఆర్గాన్స్కి స్ట్రోక్స్ ఉంటాయి. ఎప్పుడైతే స్టాగ్నేషన్ అనేది అవుతుందో, సో అన్ని ఆర్గాన్స్కి స్ట్రోక్ అనేది ఉంటుంది. ఆ, అవి ఎలా తెలుసుకోవాలనేది ఈ చాప్టర్. వాటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఆ పర్టికులర్ ఆర్గాన్ స్ట్రోక్ వచ్చింది అంటే వాటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అవి అవి తెలుసుకోవటమే. ఎవ్రీ కైండ్ ఆఫ్ విండ్ స్ట్రోక్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టర్స్. పర్టికులర్గా 5 ఇన్నర్ ఆర్గాన్స్ ఉంటాయి, మనకి ఫైవ్ అవుటర్ ఇన్ అండ్ యాన్ ఆర్గాన్స్ ఉంటాయి కదా. వాటి యొక్క స్ట్రోక్స్, అంటే ఆ పర్టికులర్ దానికి డిసీజ్ వస్తుందంటే దాని సోర్స్ ఎక్కడి నుంచి, ఆ స్ట్రోక్ రావడానికి దాని సోర్స్ ఎక్కడి నుంచి ఉంటుంది అని అనేది. ఫస్ట్ వన్, లివర్ స్ట్రోక్. లివర్ స్ట్రోక్ని యాంగర్ స్ట్రోక్ అని కూడా అంటారు. యాక్చువల్గా లివర్ అనేది మనకి ప్రాబ్లం ఆర్ ఎక్సెస్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ మనిషికి యాంగర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇది లివర్ స్ట్రోక్ ఆర్ యాంగర్ స్ట్రోక్. అందరికీ ఉన్నాయండి బుక్స్? ఉన్నాయండి. ఓకే. ఉన్నాయండి. ఓకే ఓకే. ఏ ఈ బుక్ కళ్యాణి గారు? ఎందులో అండి? టీసీఎం 1 అండి, 111 పేజ్ నెంబర్, చాప్టర్ 29. ఓకే ఓకే. ఓకే కదా, స్టార్ట్ చేయనా? ఓకే అండి, స్టార్ట్ చేయండి. ఓకే. లివర్ స్ట్రోక్ అండి. ఈ లివర్ స్ట్రోక్ వచ్చేసేసి వీటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే యాబ్సెన్స్ ఆఫ్ స్వెట్టింగ్. వాళ్ళకి సరిగ్గా స్వెట్టింగ్ రాదంట. స్వెట్టింగ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, లేదంటే చలికి, అంటే చలి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఆ ఆ ఆ రెండు సిమ్టమ్స్ లివర్ స్ట్రోక్కి 2 సిమ్టమ్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాంగర్ని కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళకి స్ట్రెస్, విండ్ ఎక్కువ ఉండడం వల్ల, లివర్లో వాళ్ళకి విండ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ స్ట్రెస్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ యొక్క కలర్ కాంప్లెక్షన్ ఎలా ఉంటుంది అంటే గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో ఉంటుందంట ఆ పేషెంట్ యొక్క కలర్ కాంప్లెక్షన్, గ్రీన్ అండ్ బ్లూ. సో లివర్ స్ట్రోక్ నార్మల్గా మనం ఎక్సెస్ యాంగర్ అవ్వటం వల్ల కూడా, ఆ స్ట్రెస్ పెరిగిపోవటం వల్ల ఈ లివర్ స్ట్రోక్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ హార్ట్ స్ట్రోక్. హార్ట్ స్ట్రోక్ ఆర్ థాట్ వరీ స్ట్రోక్. వీళ్ళ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే వీళ్ళకేమో స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఓవర్ స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొకటి సస్పెక్టబిలిటీ టు ఫ్రైట్, అంటే భయం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంటాయి, భయాలు ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే అది డెఫిషియెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి స్వెట్టింగ్ అనేది ఓవర్ స్వెట్టింగ్ ఉంటుంది. ఆమ్, వాళ్ళ ఎప్పుడూ కామ్గా ఉండదు. వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా భయపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ పవర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఆ హార్ట్ పవర్ డ్యామేజ్ అయిపోవటం వల్ల, సో ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేది రేజ్ అవటం వల్ల, విండ్ అనేది ఎక్కువగా చేరటం వల్ల ఆ హార్ట్ స్ట్రోక్ అనేది వాళ్ళకి రేజ్ అవుతుంది. వీళ్ళ యొక్క కలర్ కాంప్లెక్షన్ వచ్చేసేసి రెడ్ కలర్. వాళ్ళ స్కిన్ కాంప్లెక్షన్ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది.
ఈ హార్ట్ స్ట్రోక్ ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్న వాళ్ళకి వీళ్ళకి హెచ్ నైన్ ఉంది కదా, హెచ్9 అనేది ఎక్కువగా ఈ పాయింట్ అనేది మనం స్టిమ్యులేట్ చేసుకుంటా ఉంటే లిటిల్ ఫింగర్ దగ్గర ఫస్ట్ పాయింట్, సో లాస్ట్ పాయింట్ స్టిమ్యులేట్ చేసుకుంటా ఉండాలంట. వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఎక్సెస్ స్వెట్, ఈ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ని ఫ్రీక్వెంట్గా స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. థర్డ్ వన్ వచ్చి స్ప్లీన్ స్ట్రోక్ ఆర్ జాయ్ స్ట్రోక్. కోపియస్ స్వెట్టింగ్, బాడీ హీట్. కోపియస్ స్వెట్టింగ్ అంటే ఓవర్ స్వెట్టింగ్, వీళ్ళకి కూడా ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది. ఈవెన్ దో స్ప్లీన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి బాడీ ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది. స్ప్లీన్ మనకి మోస్ట్లీ డైజెషన్కి వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్, అంటే మన డైజెషన్ పవర్ పెరగడానికి ఇంపార్టెంట్ ఆర్గన్. సో ఈ స్ప్లీన్ వల్ల మనకి హ్యాపీనెస్ కానీ మన ఎమోషన్స్ కానీ ఆ, ఎక్కువగా ఉంటాయి. జాయ్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయలేకపోతా ఉంటామో అప్పుడు స్ప్లీన్కి అనేది విండ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే స్ప్లీన్ అనేది విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో సో అవి అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది, బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది. ఈ పేషెంట్ స్ప్లీన్ స్ట్రోక్ సఫర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ యొక్క స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్ కిడ్నీ స్ట్రోక్ ఆర్ చీ టాక్సేషన్ స్ట్రోక్. చీ టాక్సేషన్ స్ట్రోక్ అంటే వాళ్ళ కిడ్నీ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి చీ ఎనర్జీ అనేది తగ్గిపోతా ఉంటుందంట. ఆ తగ్గిపోతుంది అంటేనే వాళ్ళకి ఆ కిడ్నీ స్ట్రోక్ ఉన్నట్టు. ఈ కిడ్నీ స్ట్రోక్ వాళ్ళకి కిడ్నీ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఒక వైటల్ ఎనర్జీ అనేది కిడ్నీ అనేది ఉంచుకుంటుంది. మన పాస్ చేస్తుంది వైటల్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ చీ అనేది తగ్గిపోతా ఉంటుందో అది వీక్ అయిపోతుంది. కిడ్నీ ఫంక్షనింగ్ అనేది వీక్ అయిపోతుంది. సో దానివల్ల బాడీ ఏమవుతుందంటే కూల్ అయిపోతూ ఉంటుంది. ఓ, సారీ. లంగ్ స్ట్రోక్. లంగ్ స్ట్రోక్ ఆర్ చీ స్ట్రోక్. లంగ్ స్ట్రోక్ వచ్చి కోపియస్ స్వెట్టింగ్, అవర్షన్ టు విన్నెస్. కోపియస్ స్వెట్టింగ్ మీన్స్ ఎక్కువ స్వెట్టింగ్, వాళ్ళకి ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది లంగ్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి కూడా. యాక్చువల్గా లంగ్స్ ఏం చేస్తాయంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే విండ్ అనేది లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుందో సో ఆటోమేటిక్గా ఆ లంగ్స్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది, వాటి యొక్క ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. ఆ రెస్పిరేటరీ సిస్టమ్ ఫంక్షనింగ్ తగ్గిపోతే వాళ్ళకు కూడా ఓవర్ స్వెట్టింగ్ ఉంటుంది. ఎవర్షన్ టు విండ్ అంటే ఆ విండ్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది వాళ్ళకి. వీళ్ళ యొక్క కాంప్లెక్షన్ వచ్చి వైట్ కలర్లో ఉంటుంది. విన్స్ కిడ్నీ కిడ్నీ స్ట్రోక్ వచ్చేసేపాటికి వాళ్ళకి కిడ్నీ అనేది వైటల్ ఎనర్జీ స్టోర్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే కిడ్నీ అనేది వీక్ అయిపోతూ ఉంటుందో వాళ్ళ బాడీ అనేది కూల్ అయిపోతుంది. బాడీ ఎక్కువగా కూల్ ఉందంటే కిడ్నీ ఎనర్జీ అనేది బాగా డెఫిషియెంట్లోకి వెళ్ళిపోతున్నట్టు. వాళ్ళ యొక్క కలర్ కాంప్లెక్షన్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బాడీ యొక్క కలర్ కాంప్లెక్షన్. నెక్స్ట్ స్టమక్ స్ట్రోక్. స్టమక్ స్ట్రోక్ వచ్చి ఇనెబిలిటీ టు టేక్ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్. ఫుడ్ని తీసుకోవడానికి డ్రింక్స్ తీసుకోవడానికి వాళ్ళు తీసుకోలేకపోతా ఉంటారు. ఈ స్టమక్ స్ట్రోక్ని ఆఫ్టర్ మీల్ స్ట్రోక్ అని కూడా అంటారు. ఏ పర్సన్స్ అయితే ఫుడ్ ఇంటేక్ అనేది తీసుకోలేకపోతున్నారో వాళ్ళకి స్టమక్ అనేది విండ్తో ఉండిపోయింది అని అర్థం. వాళ్ళకి ఫెల్గమ్ కంజక్షన్ ఇన్ ద అప్పర్ బాడీ. ఈ అప్పర్ బాడీలో స్టమక్ నుంచి పైనున్న అప్పర్ బాడీ మొత్తం వాళ్ళకి అంటారు కదా కళ్ళె, బాడీ మొత్తంలో ఆ, ఆ, అది అనేది ఎక్కువగా బాడీలో ఆర్గాన్స్లో చేరిపోతూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ఓవర్ ఈటింగ్ తింటా ఉంటారో అంటే కొంచెం తిన్న కొంతసేపటికే మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది, పద్దాకలు తింటా ఉంటారు. ఎవరికైతే ఇండైజెషన్ ఉంటుందో సో హెవీ ఫుడ్ తీసుకుంటా ఉంటారో దానివల్ల వాళ్ళకి స్టమక్ ఏదైతే ఉందో స్టమక్ చీ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. స్టమక్ చీ వీక్ అయిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా పెల్గమ్ అనేది బాడీలో పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి విండ్ స్ట్రోక్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి బ్లోటింగ్స్ ఎక్కువ ఉంటాయి.
గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఈ స్టమక్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి డైజెషన్ సరిగ్గా ఉండదు. సో అది స్టమక్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి అప్పర్ బాడీ, ఈ అప్పర్ బాడీ మొత్తం విండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎవరైతే ఓవర్ ఈటింగ్ చేస్తారో వాళ్ళందరికీ ఆ విండ్ స్ట్రోక్ అనేది అప్పర్ బాడీకి ఎఫెక్ట్ ఇస్తుంది. వీళ్ళ యొక్క కలర్ కాంప్లెక్షన్ వచ్చి ఎల్లో కలర్ ఉంటుంది. గాల్ బ్లాడర్ స్ట్రోక్ ఆర్ ఫ్రైట్ స్ట్రోక్. ఈ ఎవరైతే మ్, ప్రతి చిన్నదానికి అంటే సడన్ గా ఏదో వస్తున్నట్టు, ఏదో నన్ను ఎవరో పిలిచినట్టు భయపడతా ఉంటారు కొంతమంది. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ అది విండ్ స్ట్రోక్. గాల్ బ్లాడర్ అనేది విండ్ స్ట్రోక్ తో ఎఫెక్ట్ అవుతుంది అని అర్థం. వా వాళ్ళు వాళ్ళకి ఐస్ అనేవి హెవీగా ఉంటాయి. ఫాస్ట్ అండ్ లాంగ్ స్లీపింగ్ వితౌట్ వాకింగ్. ఎప్పుడు అంటే ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు వీళ్ళు. ఫాస్ట్ అండ్ లాంగ్ స్లీపింగ్ వితౌట్ వాకింగ్. అంతేనా? అర్థమవుతుందంటే నేను పరిగెత్తుతున్నాను, అందరు కామ్గా ఉన్నారు. తెలియని ఒక డౌట్ అడగచ్చా? ఆ, అంటే నీ అడుగు ఫ్లో అడుగు. నేను నన్ను అంటే కరెక్ట్ చేసుకోవాలంటే డౌట్స్ కావాలి నాకు. ఆహా, అంటే ఇప్పుడు హార్ట్, స్ప్లీన్, లంగ్, కిడ్నీ వీటన్నిటికీ కూడా ఎక్సెస్ ఫెట్టింగే ఉంది కదా. అవును, అవును, ఎక్సెస్ ఆ స్వెట్టింగే ఉంది వాటన్నిటికి. ఆ కలర్ కాంప్లెక్షన్ అంటే మనము అంతలా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు కదా. ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు మొత్తం రెడ్ కలర్ అయిపోరు కదా. సో అవ్వరు. ఏదో స్లైట్లీ నాకు తెలిసి కొన్ని చోట్ల లేదంటే ఫేస్ లో కానీ అలా ఉంటుంది. ముఖ్యంగా టంగ్ డయాగ్నోస్ చేసే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ఇంకేమైనా ఉన్నాయా అంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఎక్సెస్ స్వెట్టింగ్ లో ఈ ఫోర్ వచ్చేస్తున్నాయి: కిడ్నీ, హార్ట్, స్ప్లీన్, లంగ్. ఉమ్. ఈ ఇప్పుడు నాలుగిట్లోకి ఇప్పుడు ఇవే వస్తాయి కాబట్టి. అది పక్కన పెడితే ఇప్పుడు స్ప్లీన్ అను కిడ్నీ ఉంది కదా. స్ప్లీన్ ఏమో ఉమ్, స్ప్లీన్ దాని యొక్క విండ్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయినప్పుడు బాడీ హీట్ అయిపోతుంది. ఉమ్, కిడ్నీ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు బాడీ కోల్డ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ బోత్ ఓకే. హ్యావింగ్ సేమ్ సిమ్టమ్స్ ఆఫ్ స్వెట్టింగ్. బట్ యా బాడీ యా యా కొంతమంది వీళ్ళకి కోల్డ్ అవుతుంది, వీళ్ళకేమో హీట్ అయిపోతుంది. అంటే బాడీ కోల్డ్, బాడీ హీట్ అంటే మనకి తెలిసిపోతుంది కదా. ఆ బా వేడి చేయడమా లేకపోతే బాడీ అంతే. అంతా వేడే? వేడెక్కటం. ఇప్పుడు మన లిమ్ స్పాట్స్, మన ఇదే మన అరిచేతులు అరికాళ్ళు ఉంటాయి కదా. ఆ చాలా మందికి ఇవి, కొంతమందికి ఏమో బాగా అంటే వాళ్ళు ఈవెన్ దో వాళ్ళు వాటర్ ఎక్కువ కంటెంట్ తీసుకుంటున్నా సరే, మంచిగా ఉమ్, అన్ని ఉన్నా సరే, చేతులు ఎప్పుడు వాళ్ళ చేతులు కొంతమంది చేతులు టచ్ చేయగానే ఏంటి ఇంత వేడిగా ఉన్నాయి, ఫీవర్ ఏమైనా ఉందా అన్నట్టుగా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి పామ్స్. ఉమ్, ఉమ్, ఉమ్. కొంతమంది టచ్ చేయగానే చాలా చల్లగా స్వెట్టీగా అనిపిస్తాయి. ఓకే. ఓకే. ఎప్పుడైనా అవును. అది రికగ్నైజ్ చేస్తే ఆ అది తెలుస్తుంది. చాలా మంది చేతులు పట్టుకోగానే వేడిగా అనిపించేస్తుంది, కొంతమంది పట్టుకోగానే చాలా చల్లగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఓకే. నేనే ఎగ్జాంపుల్. ఒకప్పుడు నేను ఎవరిని పట్టుకున్నా సరే ఏంటి ఇలా కాలిపోతుంది అనేవాళ్ళు. ఈవెన్ దో ఓకే. నేను ఈ ఎఫ్జికి జాయిన్ అయినప్పుడు నా ప్రాబ్లం స్ప్లీన్ ప్రాబ్లం అని నేను అనుకున్నాను. బట్ కరెక్ట్, ఓకే. స్ప్లీన్ ప్రాబ్లం నాకు ఉంది. నా ఆయన చెప్పిన సిమ్టమ్స్ అన్ని ప్రకారం నాకు స్ప్లీన్ ప్రాబ్లం ఉంది. బట్ ఉమ్, నాకు ఆఫ్టర్ కార్తీక మాసం నా కంప్లీట్ కోల్డ్. ఇప్పుడు నా చేయి పట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు చల్లగా ఉంటుంది. ఉమ్. చాలా కోల్డ్ ఉంటుంది. ఈ ఈ క్లైమేట్ కండిషన్స్ అని కాదు, క్లైమేట్ మారుతున్నా సరే గత కొన్ని నెలల నుంచి చాలా కోల్డ్ బికాస్ ఆఫ్ కిడ్నీ చీ ఎఫెక్టెడ్. ఓకే. ఇప్పుడు నాకు ఓకే. స్ప్లీని కనిపిస్తున్నాయి, ఈవెన్ దో నాకు కిడ్నీకి సంబంధించి ఎక్కువ తెలుస్తున్నాయి. ఓకే. 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 ఇంకా సో ఈ అలాంటి లంగ్ ఉమ్, ఏమో విండ్ పడకపోవడం అంతేగా. ఉమ్, లంగ్ అబార్షన్. లంగ్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఆ విండ్ వస్తే వాళ్ళకి అది చిరాగ్గా అనిపిస్తుందా? విండ్ వస్తే అర్థం కాదు. ఎవర్షన్ ఆఫ్ టు విండ్ అంటే విండ్ ఎవర్షన్ టు, పడకపో అంతే. విండ్ పడకపోవటం, గాలి ఆ వాళ్ళకి అంతగా నచ్చదు. ఇరిటేట్ అవుతారు ఇరిటేట్ గాలి అవుతా వస్తే. ఇరిటేట్ అవుతా ఉంటారు వాళ్ళు. ఓకే. ఇంకా ఈ హార్ట్ ది సస్పెక్టబిలిటీ
ఎక్స్పెక్టబిలిటీ టు ఫ్లైట్ అంటే ఎక్కువగా భయం వేయటం వాళ్ళకి, ఆహా, ఓకే అన్నిటికి భయపడతా ఉంటారు. ఓకే ఓకే ఇప్పుడు ఓకే నార్మల్గా హార్ట్, విండ్ స్ట్రోక్ అది పక్కన పెడితే, ఈ ఎవరైతే హార్ట్ డిసీజెస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు, చిన్న ఇష్యూ తెలిసినా సరే వాళ్ళకి పల్పిటేషన్ అయిపోతుంది, అవును దడ అవును వచ్చేస్తుంది. అంటే అవును స్మాల్ స్మాల్ ఇష్యూ, యాక్చువల్గా అది భయపడిన అవసరం లేదు. వెరీ స్మాల్ ఇష్యూ ఏదన్నా ఆ, కొంచెం హార్డ్గా ఉన్న థింగ్స్ ఏమన్నా, అంటే మ్యాటర్స్ ఏమన్నా, మెసేజెస్ ఏమన్నా తెలిసినాయి అంటే వాళ్ళు అవును నార్మల్ పర్సన్స్తో పోల్చుకుంటే వీళ్ళు ఎక్కువగా దడ వచ్చేస్తుంది వాళ్ళకి, చిన్న ఇష్యూ. అవును ఈవెన్ దో చిన్న పిల్లల్ని మనం పెద్దగా అరిచినా సరే వాళ్ళు భయపడిపోతారు, అది వాళ్ళు ఓకే రిసీవ్ ఓకే చేసుకోలేరు. ఓకే 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 థ్యాంక్ యూ మా. అర్థమైంది. ఉమ్. నెక్స్ట్ గాల్ బ్లాడర్ ఈ గాల్ బ్లాడర్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి ఐస్ అనేవి హెవీగా ఉంటాయంట. ఫాస్ట్ అండ్ లాంగ్ స్లీపింగ్ వితౌట్ వాకింగ్. ఇది ఒక్కటి అర్థం కాదా? ఒక్క నిమిషం అండి. ఆ మ్, రైట్ స్ట్రోక్ అంటే మేబీ అంటే నేను మొన్న మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏమన్నారంటే గాల్ బ్లాడర్ ఇష్యూ ఉన్న వాళ్ళు ప్రతిదానికి గాబరా పడతారు. మ్, అంటే ఏదో ఒక వర్డ్ యూజ్ చేశారు, ఆగం ఆగం అవుతుంటారు. అంటే నాకు ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియదు కానీ అదే వర్డ్ యూజ్ చేశారు. ఓకే ఓకే. అంటే అంటే కంగారు మేబీ కంగారుగా. ఎక్కువ అంటే చిన్నదానికి కూడా అంటే ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారు అనమాట. అక్కడ కంగారు పడాల్సిన అవసరం లేకపోయినా కంగారు పడుతుంటారు అన్న కంగారు అన్న పడుతూ మీనింగ్ తో ఉంటారు. చెప్పారు ఆవిడ. అంతే అంతే. ఫ్రైడ్ ఇంపేషెంట్ స్ట్రోక్. గా ఉంటారు. ఇంపేషెన్స్గా ఉంటారు వాళ్ళ. ఫాస్ట్ అండ్ లాంగ్ స్లీప్ వితౌట్ వాకింగ్, అది అంటే నాకు ఏంటో ఎక్కువసేపు అంటే నడవకుండానే ఎక్కువసేపు కాదు కాదు, నడవకుండానే నిద్రలో ఎక్కువసేపు నడుస్తున్నట్టు సంథింగ్, అలాగది. లాంగ్ స్లీపింగ్ వితౌట్ వాకింగ్. అండ్ మామూలుగా వాకింగ్ చేసే వాళ్ళు గార్డెన్ గా నిద్రపోతారు కదా. నిద్రలో అర్థం కాలేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. శైలజ గారు. నేను మాట్లాడుతున్నా, ఆ నాది వినిపించట్లేదు అనుకో. స్ట్రక్ అయిపోయింది, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. వాకింగ్ కి వెళ్ళే మళ్ళీ ఆగిపోయింది. వీడియో ఆఫ్ చేసుకోండి, ఏమైనా వస్తుందేమో. వీడియో ఆఫ్ చేసుకొని చూడండి. శైలజ గారు ఇప్పుడు చెప్పండి, వీడియో ఆఫ్ చేసుకుని ఒకసారి చెప్పండి. వాకింగ్ కి వెళ్ళే వాళ్ళు గాఢంగా గా నిద్రపోతారు కదా నైట్. పొద్దున్న వాకింగ్ వెళ్ళిన వాళ్ళు సాయంత్రం నైట్ బాగా నిద్రపోతారు. ఆ వాకింగ్ వెళ్ళకపోయినా నిద్రపోతారు అని అర్థం, ఎక్కువ కొంచెం. ఓకే ఓకే. వాకింగ్ చేయకపోయినా సరే వీళ్ళు ఎక్కువ నిద్రపోతారా? ఓకే ఓకే అండి. ఈ ఆ ఫాస్ట్ స్లీపింగ్ అంటేనేమో విత్ ఇన్ 5 minutes లో నిద్రపోతారు. అంటే అట్లా పడుకున్న వెంటనే నిద్ర పట్టేసిద్ది. మ్, లాంగ్ స్లీపింగ్ అంటేనేమో చాలా సేపటి వరకు నిద్రపోతారు. ఓకే. అంటే వెంటనే వితౌట్ పడుకుంటారు, ఎక్కువసేపు పడుకుంటారు. వితౌట్ వాకింగ్ అంటేనేమో అది అది కండిషన్ వచ్చేసి 1 minute చెప్తాను. ఎక్స్ట్రీమ్ ఫెటిక్, ఎగ్జాషన్ ఆర్ స్పెసిఫిక్
డ్యూ టు స్పెసిఫిక్ డెఫిషియన్సీస్ అని ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పరా? ఎక్స్ట్రీమ్ ఫెటిగ్, ఓకే. ఎగ్జాషన్ ఓకే. ఆర్ స్పెసిఫిక్ డెఫిషియన్సీస్ అని ఉంది. ఓకే. అంటే పర్టికులర్గా ఇప్పుడు గాల్ బ్లాడర్ డెఫిషియన్సీ వల్ల ఓకే. అంటే ఇది ఈ స్టేట్మెంట్ కాంట్రాడిక్టివ్ గా ఉంది కదా. అంటే జనరల్లీ గాల్ బ్లాడర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు, ఇన్సోమియా ఉంటదని చెప్తూ ఉంటారు ఉంటది. కదా మేడం. అవును. ఇది రివర్స్ ఉంది ఏంటి? ఏమో ఇక్కడ అలానే ఇచ్చారు. మ్మ్. మనకి టెక్స్ట్ బుక్ లో ఇప్పుడు అలా ఇచ్చారు. జనరల్లీ మేడం మనకు ఎఫ్జీ క్లాసెస్ లో అంతా కూడా అదే చెప్తారు కదా. ఐ మీన్ ఈవెన్ మన సునీత గారు, భీమవరం సునీత గారు కూడా అదే చెప్తారు కదా. మ్మ్. ఆ అవును. గాల్ బ్లాడర్ ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్సోమియా ఉంటుంది డెఫినెట్లీ అనేసి. గాల్ బ్లాడర్ ఇష్యూ ఉన్నవాళ్ళు అంటే గాల్ బ్లాడర్ ఉన్న వాళ్ళ, గాల్ బ్లాడర్ లేని వాళ్ళ? అంటే ఇష్యూ లేని అంటే వాళ్ళు. అది వీక్ ఉన్నా, లేకపోతే అది తీసేసినా, దాని ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోయినా, స్ట్రక్చర్ లో తేడా ఉన్నా కూడా దాని ఇష్యూ అనే కదా అర్థము. సో ఎన్ని కేస్ దాంట్లో అది ఏ రకంగా డిస్టర్బ్ అయినా సరే, స్ట్రక్చరల్ గా కానీ ఫంక్షనల్ గా కానీ, దాన్ని చేసే సిస్టమ్ ఫంక్షన్ చేయకపోయినా కూడా వాళ్ళకి ఇన్సోమియా వస్తుంది. ఓకే. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ విండని only if gallbladder is deficient, then person wakes up early in the morning and does not sleep after that. A person dreams of fighting, quote of suicide when gallbladder becomes deficient. Another. ఓకే. Okay. ఏ అంటే సరిగ్గా ఏమైందో నిద్ర వాళ్ళు నిద్ర పట్టొద్దండి. ఇచ్చింది అనుకున్నాను. అంటే ఫాస్ట్ స్లీప్ అంటే తొందరగా నిద్ర లేస్తారని తీసుకోవాలేమో ఇక్కడ నువ్వు చెప్పిన దాంట్లో. మేబీ మేబీ ఏంటొచ్చండి ఫాస్ట్ స్లీపింగ్ ఇంకా అంటే ఫాస్ట్ స్లీప్ అంటే తొందరగా నిద్ర లేస్తారు, తర్వాత ఫీలింగ్ ఫ్రెష్ కదా, వాళ్ళు లేచిపోతున్నారు, నిద్రపోవట్లేదు. సో నిద్ర వాళ్ళకి సరిపోయింది అది. అంటే ఓకే, కొంచెం కంటిన్యూ. కొంచెం కొంచెం స్లీపే వాళ్ళకి అదే లాంగ్ స్లీప్ అనిపిస్తుందేమో. వాళ్ళు పడుకునే కొంచెం సేపే ఫాస్ట్ అండ్ లాంగ్ స్లీపింగ్ వితౌట్ వర్కింగ్. ఓకే, ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. ఇందాక చెప్పాను కదా, విత్ ద హెల్ప్ ఆఫ్ ద అబౌవ్ స్టేటెడ్ టేబుల్స్, దీంట్లో హార్ట్ స్ట్రోక్కి ఇంకా అదర్ స్ట్రోక్స్కి, ఇన్ కేస్ ఆఫ్ మెయిన్లీ హార్ట్ స్ట్రోక్కి మనం ఫస్ట్ H9 అనేది ప్రెస్ చేసుకోమని చెప్తున్నారు. కొన్ని స్ట్రోక్స్ని, కొన్ని సిమ్టమ్స్ని విన్ స్ట్రోక్ వుడ్ నాట్ బి క్యూర్డ్ ఇఫ్ ఇట్ హ్యాస్ దీస్ 5 ఫాలోయింగ్ సిమ్టమ్స్. కొన్ని సిమ్టమ్స్ ఉన్నప్పుడు విన్ స్ట్రోక్ అనేది వాటిని క్యూర్ చేయదంట. ఏంటంటే ఓపెన్ మౌత్, నోరు తెరిచి ఉన్న వాళ్ళు, కళ్ళు పెద్దాకలా మూస్తున్న వాళ్ళు, ఇంకొకటి ఫ్యాకల్ ఇన్కాంటినెన్స్ అంటే స్టూల్ విషయంలో కంట్రోల్ లేని వాళ్ళు, ఇంకొకటి యూరిన్ విషయంలో కంట్రోల్ లేని వాళ్ళు అంటే ఎనురిసిస్ అంటారంట. ఇంకొకటి థండరస్ రైల్ ఇన్ ద థ్రోట్ అంటే థ్రోట్లో ఏదో అడ్డుపడుతున్నట్టు, లేదంటే ఒకలాగా సౌండ్ చేస్తూ ఉంటారు. థ్రోట్ నుంచి వాళ్ళకి సౌండ్ వస్తుంది, ఏదో సంథింగ్ ఏదో అరుస్తున్నట్టు, సంథింగ్ ఒక చిన్న వాయిస్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చెయ్యరు, బట్ వాయిస్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. ఇవన్నీ వర్స్ట్ కేసు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విన్ స్ట్రోక్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు పల్స్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి. ఈ కంప్లీట్గా డ్యామేజ్ అయినప్పుడు ఈ విన్ స్ట్రోక్స్ ఇవన్నీ ఎఫెక్ట్ వచ్చినప్పుడు వీటిని మనం సాల్వ్ చేయలేము. అంటే వీళ్ళు ఇంకా క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఈ విన్ స్ట్రోక్లు వీళ్ళు క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఈ 5 సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ విన్ స్ట్రోక్స్కి మనకి సొల్యూషన్ ఉండదు. ఇంకొకటి ఇలానే విన్ స్ట్రోక్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి థౌజండ్స్ ఆఫ్ డిసీజెస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బేసికల్గా 2 టైప్స్ ఉంటాయంట. ఒకటి విన్ స్ట్రోక్ ఆఫ్ విసిరా అండ్ విన్ స్ట్రోక్ ఆఫ్ బౌల్స్.
విండ్ స్ట్రోక్ ఆఫ్ విసిరా అంటే ఏవైతే లోపల ఉన్న ఆర్గాన్స్, ఒక్కొక్క ఆర్గాన్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో వాటిని విండ్ స్ట్రోక్ ఆఫ్ విసిస్రా అంటారు. ఇంకొకటి విండ్ స్ట్రోక్ ఆఫ్ బౌల్స్ అంటే ఆ, ఆంత్రాల విండ్ స్ట్రోక్. ఏకే మినిట్. పేగులు పేగులు యొక్క విండ్ స్ట్రోక్, పేగుల్లో జరిగే ఎఫెక్ట్స్. ఒకటేమో ఆర్గాన్స్ లో జరిగే ఎఫెక్ట్, విండ్ వల్ల వచ్చే ఎఫెక్ట్. ఇంకొకటేమో మన ఇంటెస్టైన్స్ లో జరిగే విండ్ ఎఫెక్ట్. సో విండ్ స్ట్రోక్ ఆఫ్ విసిరా హ్యాస్ ఫాలోయింగ్ సిమ్టమ్స్. ఫెయింట్, ఐ మీన్ ఆర్గాన్స్ లో విండ్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయి ఉంటే ఫాలోయింగ్ సిమ్టమ్స్ ఉంటాయంట. ఫెయింట్నెస్ ఒకటి, ఫెల్గమ్ అండ్ డ్రూల్ కంజెషన్ అండ్ బ్లాకింగ్. ఫెల్గమ్ అంటే అది సెలెవాతో అరి కళ్ళ ఇలా ఉంటాయి కదా, అది మౌత్ లో కానీ. నా కోసం మా పాప ఇచ్చిందా అన్న ఇదేదో మాట్లాడు. సుభాష్ని గారు, సుభాష్ని గారు అన్మ్యూట్ చేసుకోరా. ఫెల్గమ్ అండ్ రూల్ కంజెషన్ అండ్ బ్లాకింగ్ అంటే మన మౌత్ లో సెలెవా అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ సెలెవా అనేది కారిపోతూ ఉంటుందంట వాళ్ళకి. ప్లస్ అంతే, సెలెవా కారిపోతూ ఉంటుంది. ఆ ఫెల్గమ్ అనేది వాళ్ళకి ఓవర్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో అది కొంతమందికి తెలియకోకుండానే, చిన్నపిల్లలకైనా కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ఓల్డ్ ఏజ్ అయినా, సో వాళ్ళకి తెలియకోకుండానే సెలెవా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ కంట్రోల్ అనేది వాళ్ళు లాస్ అయిపోతారు. థండరియస్ రెయిన్ ఇన్ ద థ్రోట్ అంటే గొంతులో ఏదో శబ్దం, ఇది కూడా అదే ఇందాక చెప్పిన లాంటిదే. థండరస్ రెయిన్ ఇన్ ద థ్రోట్ లాంటిదే. సంథింగ్ ఎక్స్హేల్ ఇన్హేల్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ సౌండ్ ఇక్కడ ఉండిపోతూ ఉంటుందంట. ఇంకొకటి పెరాలసిస్ ఆఫ్ లిమ్స్ అంటే మన చేతులు కాళ్ళు అవి పారలైజ్డ్ అయిపోవటం. ఇన్సెన్సిటివిటీ టు పెయిన్ అంటే వాళ్ళకి కొన్ని ఏరియాస్లో పెయిన్ ఉండదు. మీరు గిచ్చినా కొట్టినా వాళ్ళకి ఆ పెయిన్ స్పర్శ తెలియదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ పారలైజేషన్. బట్ పిన్ చేసినా కొన్ని కొన్ని ప్లేసెస్లో పిన్ చేసినా సరే వాళ్ళకి అంత నొప్పి రాదు, విండ్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి. స్లగ్గిష్ అండ్ డిఫికల్ట్ స్పీచ్ అంటే వాళ్ళు మాట్లాడే మాట మనకి అర్థం కాదు. అంటే సంథింగ్ కట్స్గా మాట్లాడగలుగుతారు. అది వాళ్ళు మాట్లాడటం కూడా కష్టంగా మాట్లాడాల్సి వస్తుంది. పర్టికులర్గా స్పష్టంగా వాళ్ళు చెప్పలేరు. అంటే నాలుక అనేది మొద్దుబారిపోతే మనకి మాట ఎలా వస్తుందో అలా ఉంటుంది వాళ్ళకి. ఈ సిచ్యువేషన్స్ని కూడా విండ్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళని క్యూర్ చేయలేరు. ఇంకొకటి విండ్ స్ట్రోక్ ఆఫ్ బౌల్స్ హ్యాస్ ఫాలోయింగ్ సిమ్టమ్స్. ఏవైతే ఇంటెస్టైన్స్ లో అనేది ప్రాబ్లం విండ్ అనేది చేరుతుందో, హెమిపెల్గియా ప్లేగియా హెమిప్లేగియా, ఎవరైతే అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ ప్యారలైజ్డ్ అయిపోతారు వాళ్ళు. డీవియేటెడ్ ఐస్ అండ్ మౌత్ అంటే కాళ్ళు చేతులు వంకర పోతా ఉంటాయి. ఇది కూడా విండ్ స్ట్రోక్ వల్లే జరిగే సిమ్టమ్సే. కాళ్ళు చేతులు వంకర పోతా ఉంటాయి. కొంతమంది పెయిన్ అనేది తట్టుకోలేరు. అంటే వాళ్ళ స్కిన్ నార్మల్గా ఉన్న చిన్న సూది గుచ్చుకున్నా సరే చాలా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది, చాలా సివియర్గా ఉంటుంది వాళ్ళ పెయిన్. ఇంకొకటి ఇచ్చింగ్. ఇచ్చింగ్ ఉంటా ఉంటుంది, ప్రతి చోట ఇచ్చింగ్గా ఉంటుంది. వాళ్ళు బాగానే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కాంప్లెక్షన్, స్కిన్ కాంప్లెక్షన్ కూడా నార్మల్గా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ విండ్ స్ట్రోక్స్లో ఉన్న ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ని నెక్స్ట్ లెవెల్లో ట్రీట్ చేయొచ్చు, ఇది కంప్లీట్గా క్యూర్ చేసేయచ్చు. బట్ ఇందాక చెప్పిన సిమ్టమ్స్ని క్యూర్ చేయటం కష్టం. అంటే వాళ్ళ పల్స్ అనేది డ్యామేజ్ స్టేజ్లో వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఆ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ టాపిక్ పర్టికులర్గా ఎందుకు తీసుకున్నానంటే అండి, చాలా వరకు మనం చాలా ఇష్యూస్ వస్తూ ఉంటున్నాయి. సో కొన్ని ఇష్యూస్ చాలా సివియర్ స్టేజ్కి వస్తే కానీ మనకు తెలియట్లా. అంటే ఇవి కొన్ని స్టార్టింగ్లోనే యాక్చువల్గా మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము, మనకి మోస్ట్లీ తెలుస్తున్నాయి. కానీ అన్ని టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ తెలుసుకుంటామని చెప్పి జస్ట్ చెప్పడానికి తీసుకున్నానండి. అర్థమైందా? 3 minutes టైం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? నో డౌట్స్, బాగా చెప్పారు.
అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే, జస్ట్ రిఫరెన్స్ కోసం అంటే ఆ అవునండి. టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి మనకి. ఆ స్ట్రోక్స్ ని మనం అంటే పర్టికులర్ లివర్ స్ట్రోక్ కానీ ఇవి అంటే విండ్ అనేది ఎక్కువ చేరిపోవటం వల్ల ఈ స్ట్రోక్స్ ఉంటాయి తెలుసుకుంటామని జస్ట్ అవేర్నెస్ కోసమే చెప్తున్నాను. థ్యాంక్ యూ కళ్యాణి, బాగా చెప్పావు. ఓకే, థ్యాంక్ యూ. బాగా బాగా చెప్పారండి. చెప్పాను. థ్యాంక్ యూ అండి. నేను 11:30కి పెట్టానండి. నాకు 11:30కి కదా ఎప్పుడు క్లాస్ అని 11:30కి. ఓకే, నేను రికార్డ్ చేశాను. ఓకే, ప్రాబ్లం